ఫ్రెండ్స్ మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్త సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మూవీలో శివ మూవీ రీ రిలీజ్ డే బై డే 7 రోజుల కలెక్షన్స్, అదేవిధంగా కొదమసింహం మూవీ రీ రిలీజ్ డే బై డే 7 రోజుల కలెక్షన్ల మధ్య తేడా చూద్దాం. ఏ మూవీ ఎక్కువ కలెక్షన్లు సాధించింది, ఏ మూవీ కలెక్షన్లలో వెనుకబడ్డదో చూద్దాం. రీ రిలీజ్లో శివ మూవీ కొదమసింహం మూవీల మధ్య 7 రోజుల గ్యాప్ ఉంటే ఈ సినిమాల మధ్య రిలీజ్ టైంలో 90స్లో 8 నెలల గ్యాప్లో విడుదలయ్యాయి. అయితే ప్రస్తుతం కొన్ని సంవత్సరాల నుండి తెలుగు సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ ఉవ్వెత్తున భారీగా కొనసాగుతుంది. గతంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ మూవీలను, బ్లాక్ బస్టర్ మూవీలను, అలాగే బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపని మూవీలను మరోసారి సినిమా హాల్లోకి తీసుకువస్తున్నారు. వాటికి సినీ ప్రియుల నుండి కొన్ని సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుంది, కొన్ని సినిమాలకు ఆదరణ దక్కడం లేదు రీ రిలీజ్లో. అయితే వారానికి 1 నుండి 2 పాత సినిమాలను థియేటర్లోకి వదులుతున్నారు. ఇటీవలే ఇందులో భాగంగానే 2 సూపర్ హిట్ సినిమాలు శివ మూవీ అలాగే కొదమసింహం మూవీలను రీ రిలీజ్ చేశారు. ముందుగా నాగార్జున కల్ట్ క్లాసిక్ శివ మూవీ చూస్తే ఇందులో కింగ్ నాగార్జున హీరోగా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1989 అక్టోబర్ 5న విడుదలైంది ఈ మూవీ. ఇండియన్ సినిమాలో ఈ సినిమా ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. నాగార్జున కెరీర్లో భారీ విజయం సాధించిన మూవీగా మొదటిసారిగా ఇండియా లెవెల్లో సూపర్ సక్సెస్ను దక్కించుకుంది. ఈ సినిమా అన్ని రాష్ట్రాల్లో రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది. తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో భారీ విజయాలు నమోదు చేసుకుంది. ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ ఫైనల్లో వచ్చేసి 12 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ సినిమా శతదినోత్సవ కేంద్రాలతో పాటు సిల్వర్ జూబీ కేంద్రాలను సాధించి నాగార్జున కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కమర్షియల్ మూవీగా నిలిచింది. తెలుగు చిత్ర పరిశ్రమ స్థితిగతులను మార్చేసింది ఈ మూవీ. ఒక రకంగా చెప్పాలంటే నాగార్జున కెరీర్కు బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి ఈ మూవీ. ఇటువంటి ఈ సినిమా కల్టీ క్లాసిక్ చిత్రం మళ్ళీ 36 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 4K ఫార్మాట్, డాల్బీ అడ్వాన్స్ సౌండ్తో సరికొత్తగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. నవంబర్ 14న రీ రిలీజ్ అయిన ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సీనియర్ హీరోలలో రీ రిలీజ్ సినిమాలలో ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా శివ మూవీ రికార్డు కొట్టింది. అలాగే నాగార్జున నెంబర్ 1 రికార్డు కొట్టాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి కొదమసింహం చిత్రం గురించి చూస్తే అడ్వెంచరస్ కోబాయ్ మూవీలలో ఇది ఒకటి. చిరంజీవి రాబిన్ హుడ్ తరహా ఇండియన్ కోబాయ్గా ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో కోబాయ్ పాత్రలో హాలీవుడ్ నటులకు ఏమాత్రం తక్కువ కాకుండా నటించాడు చిరు. పాటలు, డ్యాన్స్, స్టెప్పులు, ఫైట్స్లలో వావ్ అనిపించేలా చిరు ఈ మూవీలో నటించాడు. 1990 ఆగస్టు 9న థియేటర్లలో విడుదలైంది ఈ మూవీ. అప్పట్లోనే 4 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కింది ఈ మూవీ. కర్ణాటక, తమిళనాడు, కేరళ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో షూటింగ్ జరుపుకొని విజువల్ వండర్గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 20 కేంద్రాల్లో శతదినోత్సవం వాడి రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాను హిందీలో మై హూం ఖిలాడియోం కా ఖిలాడిగా డబ్ చేశారు. ఇంగ్లీష్లో కూడా డబ్ చేశారు. హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజర్గా డబ్ అయింది. విజయాలు కూడా సాధించింది. అలాంటి ఈ సినిమా 35 ఏళ్ల తర్వాత ఈ నెల సెప్టెంబర్ 21న రీ రిలీజ్ అయింది. ఈ సినిమా ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన పాత చిత్రాలలో బెస్ట్ క్వాలిటీతో విడుదలైంది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద
అంతగా ఆదరణ దక్కలేదు. ఇంతకుముందు రిలీజ్ అయిన జగదేక వీరుడు అతిలోక సుందరి మంచి కలెక్షన్స్ సాధించడంతో ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. అంతగా ఫలితం దక్కలేదు రిలీజ్ ఈ మూవీకి. ఇక నాగార్జున శివ సినిమాతో పోలిస్తే కొదమసింహం సినిమా పబ్లిసిటీ విషయంలో విఫలమైంది. సినిమా పబ్లిసిటీ ఎక్కడా కనపడలేదు. శివ సినిమాకు హీరోలతో పాటు దర్శకులతో పాటు ప్రమోషన్ చేశారు. సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమా రిలీజ్ కు ముందు రిలీజ్ తర్వాత కూడా భారీగా కలెక్షన్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ రెండు సినిమాల మధ్య డే బై డే కలెక్షన్లలో తేడా చూద్దాం. మొదటి రోజు రిలీజ్ లో కొదమసింహం మూవీ 51 లక్షల కలెక్షన్లు వసూలు చేసింది. అదే శివ మూవీ ఫస్ట్ రోజు 2,50,00,000 రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది. కొదమసింహం సినిమా కంటే 2 కోట్ల రూపాయలు ఎక్కువగా కలెక్షన్ చేసింది ఫస్ట్ రోజు శివ మూవీ. అదేవిధంగా రెండవ రోజు కొదమసింహం మూవీ 33 లక్షల కలెక్షన్లు వసూలు చేసి అదే శివ మూవీ 1,45,00,000 కలెక్షన్లు వసూలు చేసింది. కొదమసింహం మూవీ కంటే 1,12,00,000 రూపాయల కలెక్షన్లు ఎక్కువగా వసూలు చేసింది. ఇక మూడవ రోజు కొదమసింహం మూవీ 29 లక్షల కలెక్షన్లు వసూలు చేస్తే శివ మూవీ 1,05,00,000 రూపాయల వసూలు చేసింది. కొదమసింహం మూవీ కంటే 75 లక్షలు ఎక్కువగా కలెక్షన్లు వసూలు చేసింది. ఇక నాలుగవ రోజు కొదమసింహం మూవీ కేవలం 19 లక్షల కలెక్షన్లు వసూలు చేస్తే శివ మూవీ మాత్రం నాలుగవ రోజు 40 లక్షల కలెక్షన్లు వసూలు చేసింది. నాలుగవ రోజు కొదమసింహం మూవీ కంటే శివ మూవీ 21 లక్షల కలెక్షన్స్ ఎక్కువగా వసూలు చేసింది. ఇక ఐదవ రోజు కొదమసింహం మూవీ 10 లక్షల కలెక్షన్లు వసూలు చేస్తే శివ మూవీ ఐదవ రోజు 21 లక్షల కలెక్షన్లు వసూలు చేసింది. శివ మూవీ ఐదవ రోజు కొదమసింహం మూవీ కంటే 11 లక్షల కలెక్షన్లు ఎక్కువగా వసూలు చేసింది. ఇక ఆరవ రోజు కొదమసింహం మూవీ 5 లక్షల కలెక్షన్లు వసూలు చేస్తే శివ మూవీ మాత్రం ఆరవ రోజు 13 లక్షల కలెక్షన్లు ఎక్కువగా వసూలు చేసింది. ఇక ఆరవ రోజు కొదమసింహం మూవీ 5 లక్షల కలెక్షన్లు వసూలు చేస్తే శివ మూవీ ఆరవ రోజు 13 లక్షల కలెక్షన్లు వసూలు చేసింది. శివ మూవీ కొదమసింహం మూవీ కంటే 8 లక్షల కలెక్షన్స్ ఎక్కువగా వసూలు చేసింది. ఇక ఏడవ రోజు కొదమసింహం మూవీ ఇవాళ 1 నుండి 2 లక్షల గ్రాస్ మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. అదేవిధంగా శివ మూవీ చూస్తే ఏడవ రోజు 10 లక్షల కలెక్షన్లు వసూలు చేసింది. అంటే కొదమసింహం మూవీ కంటే 8 లక్షలు కలెక్షన్గా ఎక్కువగా వసూలు చేసింది. అయితే కొదమసింహం మూవీని రేపటి నుండి అన్ని థియేటర్స్ నుండి తీసేస్తున్నారు. అంటే దాదాపుగా ఈ రోజుతో థియేటర్ కలెక్షన్లు ముగిసినట్లే. మరి 7 రోజుల్లో కొదమసింహం మూవీ వచ్చి 1,50,00,000 కలెక్షన్లు వసూలు చేస్తే అదే శివ మూవీ 7 రోజుల్లో 5,90,00,000 కలెక్షన్లు వసూలు చేసింది. కొదమసింహం మూవీ కంటే 3,40,00,000 కలెక్షన్స్ ఎక్కువగా వసూలు చేసింది. అంటే 4 భాగాల్లో 3 భాగాలు శివ మూవీ వసూలు చేసి కొదమసింహం మూవీ 1 భాగం వసూలు చేసింది. క్లియర్గా రిలీజ్లో కొదమసింహం మూవీపై శివ మూవీ విజయం సాధించింది.